చెప్పు. తమరికి తెలుసు, ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళని. కానీ మెడికల్ కాలేజీ సెలక్షన్ లిస్ట్ లో వీళ్ళ పేర్లు రాలేదు. అందుకు నన్నేం చేయమంటావు? వీళ్ళిద్దరూ డాక్టర్లు అవడానికి నేనే బాధ్యుడని అయాల మీటింగ్ లో అన్నారు కదయ్యా. వారు మీటింగ్ లో వేసి చెప్తారు, అందుకని కుక్కల్లా లోడు జరబడతారా? అంత మాట అనకండమ్మా. వీళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ సీట్లు దొరికాయి. అయ్యగారు మనసు పెడితే వీలవుతుంది. డాక్టర్ చదవాలంటే చాలా ఖర్చు, అది మీలాంటి వాళ్ళ కష్టం. హ, మొలకి చుట్టుకోవడానికి గోచికే దిక్కులేదు, ఎందుకురా పట్టుపట్ల మీద ఆశ? ఏమిటి సార్ పెద్ద ఖర్చు? ఫీజు 1000 రూపాయలు, అవి మా దగ్గర ఉన్నాయి. పుస్తకాలు కొనడానికి సహాయం చేస్తాను ఒక ఆయన మాటిచ్చారు. ఇంతకంటే ఖర్చే ఉంది సార్. ఆ 1000 రూపాయలు కాలేజీ ఫీజుకి నా పొక్కేవాడు పుడుతాడు. మెడికల్ కాలేజ్ సీట్ కావాల్సింది మార్కులు, అవి మా దగ్గర ఉన్నాయి. మీకెందుకు సార్ డబ్బులు ఇవ్వాలి? మేము ఇస్తాంగా. ఎలక్షన్ టికెట్కి 5 లక్షలు, సీఎం కు బహుమతి 10 లక్షలు, పోస్టర్ల ఖర్చుకి 10 లక్షలు. ఇవి కాక ఎలక్షన్ ఖర్చులకనే 25 లక్షల దాకా జారపోసామే. ఆ డబ్బంతా మీ ఎవరి దగ్గర తీసుకోవాలి? పాపం మీరు పార్టీ కోసం ఎంతో చేసినా వీరికి దక్కింది విద్యాశాఖే. పబ్లిక్ వర్క్సా పెట్టిన డబ్బు వెంటనే తిరిగి తీసుకోవడానికి, సారా ఇలాకానా పోసుకుంటూ ఉండడానికి. నేను లేనండి, ఏడాదికో తడవ ఈ కాలేజ్ సీట్లతోనే కడుపు నింపుకుంటా. ఏదేదో చెప్పి తోసిపారేకండి అయ్యా. పాపం ఇద్దరు చిన్నప్పటి నుంచి డాక్టర్లు అవ్వాలని కలలు కన్నారు. కూడు నీళ్లు లేకుండా చదివి పాస్ అయ్యారు. కొంచెం కరుణించండి అయ్యా. చూడమ్మా, నువ్వు అరిచి గీ పెట్టినా సీట్లు దొరకవు, డబ్బుంటేనే సీట్లు. ఒకసారి చెప్తే అర్థం కాదు. వాచ్మ్యాన్ తోసేయ్. ఎన్నో చోట్ల ప్రయత్నించి చూసింది, అప్పుగా కూడా డబ్బు దొరకలేదు. మనలాంటి వాళ్ళకి డాక్టర్ చదువు చాలా కష్టం. రమేష్, మనసును ఓదార్చు. ఏంట్రా, ఇంకా నీలో బాధపోలేదా? కాలేజ్ ఈ రోజు ఓపెన్ చేశారు, పాఠాలు కూడా మొదలెట్టారు. మొదలుపెట్టినారా? ఈ రోజు ఈవినింగ్ కాలేజ్లో ఫిలిం షో, ఓపెన్ హార్ట్ సర్జరీ. గుండె ఎలా పనిచేస్తుందని 1.5 గంట సేపు పిక్చర్. సరే, మనకు ఆ అదృష్టం లేదే. ఉంది నాన్న, నాకు గుండె ఉంది నాన్న. అది ఆశగా లబ్డబ్ లబ్డబ్ అని డాక్టర్ చదవబడి కొట్టుకుంటోంది నాన్న. నువ్వేడవకురా, ఏడవకూడదు. నువ్వెవర్రా? కేవలం అప్పడాలు అమ్ముకునేవాడి కొడుకువి. ముందు అది తెలుసుకో. లేదు నాన్న, నేను డాక్టర్ రమేష్, MBBS, MD, FRTS. పిచ్చేమైనా పట్టిందా నీకు? నువ్వు డాక్టర్ కావురా. నిజం తెలుసుకో. ఈ అప్పడా డబ్బాయారా నిజం? ఆకలిరా, పగపగమంటే ఆకలి. పోరా, పోయి అప్పడాలు అమ్ముకురా. ఎక్కడికి వెళ్తున్నావు? మెడికల్ కాలేజ్కి. నిన్ను చంపేస్తాను ప్రవారా. మెడికల్ కాలేజీ పక్కకి వెళ్ళావో నీ బుర్ర పగల కొడతాను. గుడి పక్కకి వెళ్ళి, బస్ స్టాండ్కి వెళ్ళి, మార్కెట్, మరెక్కడికైనా వెళ్ళావో నీ ప్రాణం తీస్తాను. సరేనా నాయనా, నా డాక్టర్ ఇవన్నీ అమ్మి డబ్బులు తీసుకురా. అలాగే ఇందా, ఇది కూడా అమ్మి. ఏమిటమ్మా ఇది? నాన్నగారి జ్ఞాపకార్థం ఈ తాళి దాచుకున్నాను అనేదానివి, ఇప్పుడు దీన్ని కూడా అమ్మేమంటావా? నా మెళ్ళో ఉండే ఈ తాళి చేతికి రావడానికి కారణం నీ నాన్నకొచ్చిన ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి వల్ల ఇక మీదటే ఇల్లాలి తాళి తెక్కకూడదని నిన్ను డాక్టర్ చదివించాలని నేను ఆశపడ్డాను. ఆ ధ్యాస నీ మనసులో గుర్తుండిపోవాలని ఈ తాళి ఉంగరంగా చేయించి నీ వేలికి తొడగాలనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఏంటి, నువ్వు డాక్టర్ కావాలనే కదా అమ్మమంటున్నాను. తప్పులేదు నాయన. అమ్మా, ఇవన్నీ అమ్మినా కూడా సరిపోయట్లేదమ్మా. మిగతా దానికి నేనున్నాను నాయన. నువ్వు డాక్టర్ కావడం కోసం మీ అమ్మ ఏమైనా చేస్తుంది. వెళ్ళిరా. నాయనా, ఏమిటమ్మా? ఏం లేదు బాబు, నా డాక్టర్, నా తండ్రి, నా రాజా. వెళ్ళరమ్మా, వెళ్ళరమ్మా, నా డాక్టర్.
అమ్మా ఇవన్నీ అమ్మినా కూడా సరిపోయట్లేదమ్మా. మిగతా దానికి నేనున్నాను నాయనా. అమ్మకేమైంది మాస్టర్? మాస్టర్ అపవిత్ర పవిత్రో వా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ ఏంటది? సీటు కోసం డబ్బు అడిగారు, తీసుకొచ్చాను సార్. ఎంత? 23,500. ఏంట్రా ఎల్కేజీ సీట్ అడుగుతున్నావా? సార్ అవునరా, ఇవాళకి డాక్టర్ సీట్ రేటు 1,00,000. మిరపకాయ బజ్జీలు డబ్బులు ఇచ్చి మెడికల్ సీట్ కావాలా? సార్ ఈ డబ్బు మీకు ఇవ్వడం కోసం మా అమ్మ ప్రాణాలను తీసుకుంది సార్. నన్ను చదివించడం కోసం ఆవిడ ఆత్మహత్య చేసుకుంది సార్. అరే, మొన్న మన స్కూల్లో అన్నం వడ్డించి ఆయా ఒకటి చచ్చిపోయింది. మీ అమ్మేనా? నాతో మాట చెప్పకూడదా? సెక్రటేరియట్ దగ్గర జరిగిన పార్టీ గొడవల్లో నేనే తగలబెట్టేసి 50,000 ఇప్పించేవాడిని. ఎంత చీప్గా చచ్చిపోయింది ముసలిది. అవును, నీతో పాటు వచ్చాడే ముసలాడు, వాడిని తీసుకురా. ఈసారి గొడవల్లో సారా తాగించి తగలబెట్టేద్దాం. బాధ లేకుండా చస్తాడు. నీకు 60,000 ఇస్తా. బడ్డీ కొట్టు పెట్టుకో. లేదంటే ఇలా తగలటేయటం నువ్వే వృత్తిగా పెట్టేసుకో. బ్రహ్మాండంగా పైకి వస్తావు. ఎలా ఉంది ఐడియా? బతకడానికి చాలా ధరలు ఉన్నాయి సార్, కానీ చదవడానికి మంచి దారి చూపిస్తారని వచ్చాను. దయచేసి డబ్బు తీసుకుని ఎలాగైనా డాక్టర్స్ తెప్పించండి సార్. సార్ ప్లీజ్ సార్, లేదంటే మా అమ్మ ప్రాణత్యాగానికి అర్థం లేకుండా పోతుంది సార్. ఛే, మీ అమ్మ చదువుకోలేదు, తెలివిలేదు. నువ్వు డాక్టర్ అవ్వాలని ఆశపడింది. నువ్వు చదువుకున్నావు, నీకు బుద్ధి లేదా?
23,000 తీసుకొచ్చి డాక్టర్ సీట్ అని ఎందుకురా నా ప్రాణాలు తీస్తావు? ముండమోపి కన్న కొడుకు డాక్టర్ అవ్వాలా? నరకటానికి వెళ్తున్నావా? నువ్వు నరకాలనుకుంటే ఎంతమంది నరకాల్సి వస్తుందో తెలుసా? వీళ్ళంతా నరికే కొద్దీ పుడుతూనే ఉంటారు. వాళ్ళందరినీ నరికి నువ్వు ఉరికంబం ఎక్కడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఏమిటి నీ ఉద్దేశం? ఏం సాధించాలనుకుంటున్నావు? మనిషిగా పుట్టినవాడు చచ్చిన తర్వాత కూడా తన పేరు చెప్పుకునేలా ఏదైనా చేసిపోవాలి. అట్లీస్ట్ ఒకే ఒక చెట్టునైనా నాటిపోవాలి. నలుగురికి నీడనిస్తుంది. రమేష్ ఎందుకు చచ్చిపోయాడు? మీ అమ్మ ఎందుకు చచ్చిపోయింది? ఇంకో రమేష్ చావకూడదు, ఇంకో తులసమ్మ చావకూడదు. అందుకేం చేయాలి? దాని గురించి ఆలోచించు. నువ్వు వెళ్ళే దారి పెడదారి కావచ్చు, కానీ వెళ్ళి చేరే చోటు ఆలయం అయి ఉండాలి. కత్తితో ఛేదించే కంటే యుక్తితో సాధించు. ఇది కర్మ కోసం వేసిన జంజం కాదు. నీలో పగా వేషాలకు పగ్గం వేసే కళ్ళంగా ఉండని. దొంగతనం అనే పెడదారిలో నడిచాను. ఇదిగో ఈ ఆలయాన్ని కడుతున్నాను. లోకంలో పుణ్యకార్యం ఏమిటో తెలుసా సుశీల? దేవుడికి గుడి కట్టడం, 10,000 మందికి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం కాదు, లేని వాళ్ళకి విద్యాదానం చేయడం. నేను ఒక సంవత్సరంలో కనీసం 10,000 మంది పేద విద్యార్థులను చదివిస్తాను. అంతేకాదు, ఫ్రీగా చెప్పే విద్య, ఫీజు అడగని కాలేజ్. ఇదే నా లక్ష్యం. ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్, లా, మెడిసిన్, ఇంజనీరింగ్ అన్ని చదువులు ఉంటాయి. అర్హత, ఉత్సాహం ఉన్న ప్రతి పేదవాడికి ఇక్కడ స్థానం ఉంది. వాడు హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే ఇక్కడ పట్టింపు లేదు. వాడు అగ్రజాతి వాడైనా హీనజాతి వాడైనా ఇక్కడ తేడా లేదు. లేని వాళ్ళు చదువుకోవాలి, ఉచితంగా చదువుకోవాలి.